9,000 కోట్ల రైతు బంధు నిధులతో రైతు భరోసా అందించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలో శుక్రవారం రోజున రైతు భరోసా విజయ యాత్ర నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చొప్పదండి శాసనసభ్యులు మేడిపల్లి సత్యంతో పాటు ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి హాజరయ్యారు. విజయ యాత్రలో భాగంగా 2,000 మంది రైతులతో కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి కొడిమ్యాలలో ర్యాలీ నిర్వహించిన అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులను నట్టేట ముంచిందని, వరి కొనుగోలు పేరిట కల్లాల్లో కటింగ్ల పేరుతో దోపిడీకి పాల్పడిందని, వీరికి భిన్నంగా ఇచ్చిన మాటకు కట్టుబడి రేవంత్ రెడ్డి సర్కార్ రైతులకు అండగా ఉందని పేర్కొన్నారు. 1 సంవత్సరం కాలంలోనే రైతుల కోసం 1,00,000 కోట్లు ఖర్చు చేసిందని ఈ సందర్భంగా పేర్కొంటూ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో వీరితో పాటు నేతలు రాజా నరసింహారావు, ముత్యం శంకర్, జీవన్ రెడ్డి, కాంగ్రెస్ కార్యకర్తలు, రైతులు హాజరయ్యారు. దేశంలో ఏ ప్రభుత్వం చేయలేని విధంగా రైతు రుణమాఫీ పేరిట ఈ రాష్ట్రంలో ఉన్న 25 లక్షల మంది రైతాంగానికి 21,000 కోట్ల రుణమాఫీ చేసిన ఘనత మన రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వానికి దక్కింది. అంతేకాదు 9 రోజుల్లో, కేవలం 9 అంటే 9 రోజుల్లో 9,000 కోట్ల రైతు భరోసానిచ్చి ఇలా రైతన్నకు వ్యవసాయానికి అండగా నిలుస్తుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఈ రాష్ట్రంలో 1,00,000 కోట్లకు పైగా అటు రైతు భరోసా కానీ, రుణమాఫీ కానీ, పంటల బీమా కానీ, రైతు బీమా కానీ, ఇన్పుట్ సబ్సిడీ కానీ పేరు మీద 1,00,000 కోట్లకు పైగా వ్యవసాయ రంగానికి ఖర్చు పెట్టిన ఏకైక సర్కార్ మన కాంగ్రెస్ పార్టీ సర్కార్ అని చెప్పి మీ అందరికీ నేను సగర్వంగా చెప్తున్నా. ఈ రాష్ట్ర ప్రభుత్వం గతంలో పరిపాలించినటువంటి రాష్ట్ర బీఆర్ఎస్ సర్కార్ 8 లక్షల కోట్ల అప్పు చేసినప్పటికీ కూడా ఏ ఒక్క సంక్షేమ పథకం ఆగిపోవద్దని చెప్పి, ముఖ్యంగా రైతులకు, మహిళలకు అండగా ఉండాలని చెప్పి ఇలా మహిళా సోదరిమణులకు కూడా మహాలక్ష్మి పథకం పెట్టి రాష్ట్రంలో ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించింది ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఈ నియోజకవర్గంలో మీ అందరూ నన్ను ఎంతో ఆదరించి, ఆశీర్వదించి గెలిపించినందుకు మీ అందరూ కూడా ఎల్లవేళలా 24 గంటలు అందుబాటులో ఉంటూ, మీకు ఏ సమస్య ఉన్నా, ఏ కష్టం వచ్చినా మీకు 24 గంటలు మీ ఇంట్లో ఒక పెద్ద కొడుకులాగా, ఒక సోదరునిలాగా నిరంతరం అందుబాటులో ఉంటానని చెప్పి మీ అందరికీ మరొక్కసారి పాదాభివందనం చేస్తూ మీ అందరి దగ్గర నేను సెలవు తీసుకుంటాను. జై కాంగ్రెస్.